అందరికీ నమస్తే అండి. ఎన్నికల ఫలితాలను కాదు అని రాజకీయంగా రచ్చ చేయడం కోసం తన ఓటమిని అంగీకరించకుండా మమతా బెనర్జీ చేస్తున్న కామెంట్లు, చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. సో ఆమె నేను సీఎంగా రిజైన్ చేయను, నేను ప్రజలు నన్ను ఓడించలేదు, 100 సీట్లలో కుట్రపూరితంగా లెక్కింపు జరిగింది. ఆమె ఎన్ని చెప్తున్నారో తెలుసా అబద్ధాలు, చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్ ఏమో ఓటర్ల జాబితా సర్ ద్వారా తప్పు జరిగింది, 92 లక్షల ఓట్లు కుట్రపూరితంగా తొలగించారు, మాకు రావాల్సిన ఓట్లు తొలగించారని ఒకవైపు అంటారు. మరోవైపు మాకు ఓట్లు వచ్చాయి, ఎన్నికల కౌంటింగ్లో తేడా జరిగింది, 100 నియోజకవర్గాల్లో మేము గెలిచినా సరే మేము గెలవనట్టు చూపించారు, సో అక్కడ కుట్ర జరిగిందా అంటారు. అంటే ఓటర్ల జాబితాలో తప్పు జరిగిందా, లేదా ఓట్లు వేసిన తర్వాత కౌంటింగ్లో తప్పు జరిగిందా, క్లారిటీ లేదా ఆమెకి. అంటే ఓడిపోయేసరికి మైండ్ పనిచేయట్లేదేమో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తెర అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఆమె కామెంట్లు, నేను సీఎంగా దిగను, నన్ను ప్రజలు ఓడించలేదు అనేంతవరకు వచ్చింది. పాపం 15 సంవత్సరాల నుంచి ఆ కుర్చీలో అంటిపెట్టుకుని కూర్చునేసరికి సీఎం 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 అంటే సీఎం 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 అనే మొత్తంలో 15 సంవత్సరాలు ఉండేసరికి ఆమెకి ఏమీ తెలియట్లేదు, ఒకేసారి దిగిపోవాల్సి వచ్చేసరికి. నిజానికి ఆమె రిజైన్ చేయకపోతే గవర్నర్ ఇమీడియట్గా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేస్తారు, ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారు. అంటే ఆమె పదవి పోయినట్టే. ఆమె దిగిపోతే గౌరవప్రదంగా ఉంటుంది. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తారు? అరే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి మేము రిజైన్ చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది కదా అని. ఎవరికైనా ఎక్కడైనా అవమానం జరిగిందనుకో ఏం చేస్తారండి? అవమానం జరిగిన చోటు నుంచి వెళ్ళిపోతారు, మేము ఇక్కడ ఉండంలే అని. ఎవరైనా తన్ని పంపించేస్తే అది ఇంకా ఘోరమైన అవమానం కదా. సో ఇప్పుడు అదే జరుగుద్ది మమతా బెనర్జీకి. ఆమె కనుక రిజైన్ చేయలేదనుకోండి, గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఎందుకంటే ఆమెకు మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి, వాళ్ళ పార్టీ ఓడిపోయింది కాబట్టి. సో అదొక అవమానం. ఆమె కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా ఊరుకోవు. ఏమమ్మా రాజ్యాంగం అనేది మనం ఫాలో అవుతున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మీరు దిగాల్సిందే అని చెప్తారు. లేదు లేదు కుట్ర జరిగింది, ఈవీఎంల హ్యాకింగ్ జరిగింది, కౌంటింగ్ తప్పు జరిగింది, ఇవన్నీ తర్వాత వెర్షన్, తర్వాత వాదన. అవన్నీ లాజికల్గా లీగల్గా తర్వాత వాదించుకోవచ్చు. అవన్నీ తర్వాత ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులో పిటిషన్ వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి మ్యాండేట్ వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సిందే. చెయ్యను అంటే కుదరదు. అందుకే గవర్నర్ పదవి పీకేస్తారు ఇమీడియట్గా. ఆమె రిజైన్ చేయకపోతే ఒక వారం 10 రోజుల్లో ఆమె పదవి నుంచి గవర్నర్ పీకేస్తారు, ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. లేదా కోర్టులు కూడా చివాట్లు పెడతాయి, కోర్టులు కూడా క్లాస్ పీకుతాయి. 15 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు, 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీకు ఈ మాత్రం తెలియదు అని. ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, సీఎంగా చేశారు, మీకు ఈ మాత్రం తెలీదా అని చెప్పి కోర్టులు కూడా క్లాస్ పీకుతాయి. సో అప్పుడు వ్యవస్థల చేత క్లాస్ పీకించుకోవడం ఎందుకు? ఆమె ఏదో పొలిటికల్గా ఓవర్ యాక్షన్ చేయాలనుకున్నారు, చేస్తారంతే. పైగా గవర్నర్ బర్తరఫ్ చేశారనుకోండి, ఎవరికి నష్టం? రాజకీయంగా ఆమె పరువే కదా పోద్ది. పోనీ కోర్టుకు వెళ్తే కోర్టులు క్లాస్ పీకే అనుకోండి, ఎవరికి నష్టం? రాజకీయంగా ఆమె పరువే కదా పోద్ది. చివాట్లు తినడం అవసరమా? ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇంత వయసు ఉండి. సో ఆమె చేసిందంతా పొలిటికల్ ఓవర్ యాక్షన్ మాత్రమే, అందులో ఇంకేమీ లేదు. సో ఓటమిని జీర్ణించుకోలేక, ఓటమిని తట్టుకోలేక, నేను ఓటమిని అంగీకరించను అని చెప్పే క్రమంలో మన రాష్ట్రంలో చూడండి, ఓడిపోయిన వెంటనే ఈవీఎంలు మోసం చేసేది సింపుల్గా ఈవీఎంల మీద తోసేశారు. అక్కడేమో ఈవీఎంల మీద తోస్తున్నారు, రకరకాలు చేస్తున్నారంటారు. కొంతమందికి అధికారం మత్తు అలవాటైపోయి దాని నుంచి దిగలేక ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు అంతే. కానీ ఒకటి మాత్రం నిజం, టీఎంసీ ఓటమి అందరూ ఊహించిందే. నేను కూడా ఊహించాను, మన ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. మేబీ వాళ్ళకే తెలియలేదు అంతే. థ్యాంక్ యూ.